ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చేపల కూర నేను ఎలా చేస్తానో చూడండి. ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. ఐటమ్స్ ఏంటో చూద్దాం. చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు 1 కప్పు, 3 టమాటాల పేస్టు 1 కప్పు, జీడిపప్పు, కొబ్బరి, మళ్ళీ గసగసాలు 3 కలిపి 1/2 కప్పు పేస్ట్ తీసుకున్నానండి. మామిడికాయ సగం ముక్క ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరకాయలు. ఇప్పుడు ముందుగా చేప ముక్కలు బాగా కడుక్కొని ఫ్రెష్గా ఇలా పెట్టుకున్నానండి. వీటిల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసానండి. కారం నేనైతే ఉప్పు కారం 2 స్పూన్లు. చేపల కూరలో కొంచెం ఘాటుగానే ఉండాలని 2 స్పూన్లు వేసాను. 1/2 స్పూను మెంతి పసుపు అండి ఇది వేసాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం. ఉప్పు పసుపు కారంతో బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం పచ్చి ముక్కల్లో వేస్తానండి, సగం తిరుగుమాతలో వేసుకుంటాను. అలానే సగం పెద్దలపై పేస్ట్ కూడా సగం ఈ ముక్కల్లో వేసుకుంటానండి. చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి, ముక్కలకి బాగా పట్టిద్ది. ఒక చిన్న గంటి నూనె, పచ్చి నూనె వేసుకున్నానండి. ఇలా పచ్చి నూనె వేసి కలుపుకొని ఇలా పెట్టుకోండి. వేడెక్కాక 4 గంటల నూనె వేసుకున్నానండి. లవంగాలు, యాలకులు వేసాను, పచ్చిమిరకాయలు, ఇందాక మిగిలిన ఉల్లిపాయ పేస్ట్, సిమ్లోనే చేసుకోండి. తర్వాత టమాటా పేస్ట్ సిమ్లోనే ఉడకనివ్వండి, ఎందుకంటే సిమ్లో వండుకున్న వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ తురుమండి. ఇది మామిడికాయ మిక్సీ చేసుకున్న పేస్టు. పులుపు ఎక్కువ అవుతుందేమో అనుకోమాకండి. ఆ వారం చింతపండు పులుసు కొంచెం తక్కువ తీసుకున్నాను. నిమ్మకాయ అంత చింతపండు పులుసు రసం తీసుకొని అక్కడ పెట్టుకున్నాను కదండి, చూపించాను ఇందాక మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బాగా మగ్గనిద్దామండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు సిమ్లో మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇదిగోనండి మగ్గింది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టిందండి.
ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోండి. చేపల కూరని ఎప్పుడైనా మనం తిప్పాలండి, అంతేగాని గంటి పెట్టి కలిపెట్టకూడదు. ఇప్పుడు కలవక ముందే మనం అవి ఉడికి మెత్తగా అయిపోయినాయి అంటే ముక్కలు ఇలా కలిపామంటే చితికిపోతాయండి. గట్టిగా ఉన్నప్పుడే ముక్కలు ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత దించబోయే ముందు ధనియాల పొడి, కొబ్బరి, ఇవన్నీ మనం జీడిపప్పు, గసగసాలు, పాలు తయారు చేసుకొని ఉన్నామండి. ఈ పేస్ట్ని దించబోయే ముందు వేస్తాను. ఇంకా కలబెట్టకూడదు, సిమ్లోనే ఉడకనివ్వండి. కొంచెం పులుసు పోసుకున్నానండి, ఉట్టి నీళ్ళు పోసానండి. ఇందాక పులుసు వేసా కదండి, చిక్కగా ఉంది, అందుకని ఒక టీ గ్లాసు వాటర్ పోసుకున్నాను. మామిడికాయ పులుపు, టమాటా పులుపు, చింతపండు, అందువల్ల కొంచెం తక్కువగానే చింతపండు పులుసు తీసుకోవడం వల్ల నీళ్ళు పోసానండి. ఇప్పుడు ఎట్లా ఉడు ధనియాల పొడి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాల పేస్ట్ అండి వేసుకున్నాను. దించే ముందుగా కొత్తిమీర వేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. నూనె ఇలా పైకి వస్తే కూర ఉడికినట్లండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.